హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో టమాటో రసం ఎలా చేయాలో చూద్దాము. ఈ రసానికి టమాటా చారుకి కావలసిన పదార్థాలు: మీడియం సైజు టమాటాలు 3, ఉల్లిపాయ 1, 1 స్పూన్ జీలకర్ర, 4-5 మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిపప్పు, 4-5 ఎండుమిర్చి, 1 ఎల్లుల్లిపాయ. ఇవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పసుపు 1/2 టీ స్పూను, సాల్ట్ రుచికి తగినంత, కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే చారు అంత టేస్ట్గా ఉంటుంది, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 3-4 సన్నగా తరిగి వేసుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకొని పచ్చిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. ఈ పౌడర్ వల్లనే రసానికి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మరి వేరుగా కారం వేయని అవసరం లేదు. ఇవి ఎండుమిర్చి వేసి వేయించుతున్నాం కదా, ఇదే కారం సరిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలని పచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి 1 లీటర్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో మిక్సీ పట్టుకున్న టమాటాలని పేస్ట్ని వేయాలి. అర టీ స్పూన్ పసుపు, పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు 4-5 రెమ్మలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం 2 రెమ్మల చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. అర లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగుతాయి. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర అవన్నీ వేయించుకొని పౌడర్ పట్టుకుందాం. ఈ చారు ఈ విధంగా తెరిలేటప్పుడు ఒక 3 స్పూన్లు మనం వేయించి చేసుకున్న పప్పుల పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ తాలింపు కోసం, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి 1, వెల్లుల్లిపాయ రెమ్మలు 2 చితక్కొట్టి వేసుకోవాలి.
తాలింపు గింజలు ఆవాలు, జీలకర్ర, మినపప్పు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెమ్మ కరివేపాకు, చిటికెడు ఇంగువ, ఇప్పుడు ఈ తాలింపుని మరిగించుకున్న ఈ టమాటా చారులో వేసుకోవాలి. అంతే టేస్టీ అయిన టమాటా చారు రెడీ అయింది.